ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ గ్లోరీ. మార్నింగ్ మనకు గుర్తొచ్చేది టీ కదండీ! బట్ నేను నా స్టైల్‌లో టీ ఎలా తాగుతానో మీకు తెలుసా? సో, నేనైతే కొంచెం వామ్ తీసుకుంటాను అండ్ జీలకర్ర తీసుకుంటాను, ధనియాలు, మెంతులు అండ్ సోంపు కూడా తీసుకుంటాను. కానీ నాకు సోంపయితే అవైలబుల్ లేదు ఈరోజు. సో, నేను ఈవినింగ్ ఎళ్లి తెచ్చుకోవాలి. సో, ఈ 4 ఐటెమ్స్ ఒక బౌల్‌లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటానండి. కొంచెం అలా పొయ్యి మీద మరగబెడతాను. అండ్ అది మరుగుతూ ఉండగా నేను కొంచెం ఫ్రెష్ అయిపోతా ఉంటాను. ఎందుకంటే నేనైతే ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఎందుకంటే మా జోయో బేబీ లేవకముందే నా పనులు నేను కొన్ని చేసేసుకోవాలి. నాకు సంబంధించినవి లేకపోతే దానివల్ల నేను అస్సలు చేసుకోలేను. నా టైం అంతా తనకే కేటాయించాల్సొస్తది. సో, అందుకని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. నా హెయిర్ నాకు కొంచెం చిరాకుగా అనిపించి హెయిర్ టై చేసేసుకున్నాను. సో, మన టీ ఎలా ఉందో చూసేద్దాం రండి. అండ్ మన టీ అయితే రెడీ అయిపోయింది చూడండి. కొంచెం బాగా బాయిల్ అయిపోయింది, మరిగిపోయింది కూడా. అండ్ నేనైతే కొంచెం వడకట్టేసుకుంటున్నాను. వడకట్టేసుకొని అందులో కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకుంటానండి. నేనైతే లెమన్‌తో తాగడం నాకు అలవాటు. కొంచెం తేనె కూడా ఏసుకోవచ్చు కానీ నాకు తేనెతో అలవాటు లేదు. లెమన్ అయితే సరిపోతుంది. సో, ఫైనల్‌గా మన టీ ఈజ్ రెడీ. అండ్ మా జోయో బేబీ లేచిందేమో అనుకున్నాను గానీ, మా జోయో బేబీ మాత్రం చాలా రిలాక్స్డ్‌గా, పీస్‌ఫుల్‌గా, చాలా కామ్‌గా పడుకుంది. సో, తనని డిస్టర్బ్ చేయకుండా అని చెప్పేసి బయటకొచ్చి బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే ఎండ చూడండి ఎంత ఉందో. సమ్మర్ కదండీ! ఎండలు మాత్రం మామూలుగా లేవు. నేనైతే ఇక్కడ కూర్చొని డ్రింక్ తాగడం మొదలుపెట్టేసా. నిజంగా చెప్తున్నానండి. ఈ డ్రింక్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? మన హెల్త్ అంటే మన స్కిన్ చాలా బావుంటుంది. హెయిర్ బావుంటుంది. కాన్‌స్టిపేషన్ లేకుండా చేస్తది. అండ్ మన బాడీ మెటబాలిక్‌గా ఉంచుతది. అండ్ డీహైడ్రేషన్ తగ్గిస్తది. అండ్ మనకి హార్ట్ హెల్తీగా ఉంటది. షుగర్ రాకుండా కంట్రోల్ ఉంచుతది. అండ్ ధనియాల వాటర్ కూడా తాగుతున్నాం. ఎందుకు? మనకి థైరాయిడ్ కూడా దగ్గరికి రాకుండా చేస్తది. అండ్ ప్రీ డయాబెటిక్ ఉన్నా సరే నార్మల్ బ్యాక్ చేస్తది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ నేను ఎవ్రీడే తాగుతానండి. అండ్ నేను బాగా ఎంజాయ్ చేస్తూ సిప్ మరీ తాగుతూ ఎంజాయ్ చేస్తా ఉంటాను. అండ్ ఇది చేదుగా ఉంటుంది కానీ నాకైతే అలవాటు. ఫస్ట్ 2 డేస్‌లో ఉంటుంది. తర్వాత నుంచి అలవాటయిపోతుంది. అయితే నేనైతే నా డ్రింక్ ఫినిష్ అయిపోయింది. తర్వాత ఏముంటుంది ఇంకా పనులు స్టార్ట్ చేసేసా. మా జోయా బేబీ సామాన్లు ఎక్కడ పెడితే అక్కడే వదిలేసేయడం స్టార్ట్ చేసింది. సో, మొత్తం దాని బొమ్మలన్నీ ఒక పక్క పెట్టేసి నేను ఇల్లైతే ఊడవడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాది 3 బెడ్‌రూమ్స్ ఫ్లాట్ అనమాట. సో, మొత్తానికి కంప్లీట్ చేసి తను లేచేసరికి మాత్రం నా పనులైతే ఫినిష్ అయిపోవాలండి. అందుకే ఆ టాస్క్ పెట్టేసుకొని మరీ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మొత్తం అంతా ఊడ్చేసిన తర్వాత చూడండి ఆ గాలొచ్చేస్తుంది ఎదురుగా ఆపోజిట్‌లో. అండ్ ఆ డస్ట్ కూడా నా పైకే వచ్చేసిందని చెప్పి డోర్ వేసేస్తున్నాను. మా జోయా చూడండి ఇక్కడ ఎక్కడ పార్క్ చేసిందో దాని బండిని అక్కడ పార్క్ చేసింది. అండ్ మా జోయా అయితే నిద్ర లేచిందండి. సో, చూడండి లేవగానే దాని చేతుల్లో 2 లాలీపాప్‌లు పట్టేసుకొని అటు ఇటు ఊపేస్తుంది. సో, మా వారు టీ అడిగారని టీ కూడా పెట్టేసాను. అండ్ ఇప్పుడు మా వారితో కలిపి టీ తాగుతున్నానండి. ఫస్ట్ ఎంప్టీ స్టమక్‌తో హెర్బల్ టీ తాగుతాను. అండ్ తరువాత మాత్రమే ఈ మిల్క్ టీ తాగుతాను. నార్మల్ టీ అనమాట. సో, ఇంకేముంటుందని అంట్లు తోమడం స్టార్ట్ చేసేసా. చూడండి ఎంత కష్టపడుతున్నానో. మీకు అనిపిస్తది కదా! ఎక్కువ అంట్లు ఉంటే మాత్రం పక్కనే బాల్కనీలో తోముతాను. కొంచెమే ఉంటాయి కాబట్టి ఇక్కడే చేసేసుకుంటాను. అండ్ మీకు ఒక విషయం చెప్పనా? నాకైతే అసలు పని గూడా రాదండి బాబోయ్! బట్ ఏంటంటే ఇంతవరకు నేను పని చేసుకోవడం కూడా నాకు రాదు. నేను చేయను. ఎందుకంటే మా ఇంట్లో పనావిడే ఉంటది. బట్ ఈ పాస్ట్ 2 మంత్స్ నుంచే నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే కొంచెం బాడీ యాక్టివ్‌గా ఉండాలి అని డాక్టర్ చెప్పారని నా పనులు నేను చేసుకుంటూ నా ఒక వర్క్‌ని నేను ఫినిష్ చేసుకోవాలని ఇలా స్టార్ట్ చేశాననమాట. సో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా వారు ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ అయ్యారో అప్పటినుంచి మాత్రమే నేను కొంచెం నాకు కూడా బాడీ యాక్టివ్‌గా ఉండాలి, ఫిజికల్ యాక్టివ్ ఉండాలని చెప్పేసి నేనే స్టార్ట్ చేసుకున్న ఆ వర్క్ నేనే చేసుకుంటున్నాను. అండ్ చూడండి ఇక్కడ ఎంత నీట్‌గా చేసేసానో నా కిచెన్ అయితే చాలా క్లీన్‌గా అయిపోయింది. మా వారు ఎందుకంటే కిచెన్‌లోకి రాగానే చాలా రిలాక్స్‌గా, పీస్‌ఫుల్‌గా కనిపించాలి బాబు లేకపోతే ఊరుకోరు. నేనైతే ఇక్కడ బాతింగ్ చేసేసాను. బాత్ అయిపోయిన తర్వాత మా జోయతో కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటున్నాను. తనకి ఏ బ్రేక్‌ఫాస్ట్ కావాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంకా అలాంటివి తన ఒపీనియన్స్ అడిగి తన ఒపీనియన్ ఏమడిగినా నేను పెట్టేదైతే తినాలనుకోండి. బట్ సో, ఊతప్పం అడిగింది. ఊతప్పం పెడదామని రెడీ అయిపోయాను. సో, ఒక పక్క ఊతప్పం, ఒక పక్క రాగి మాల్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. చూడండి మా వారికి రాగి మాల్ట్ చేస్తున్నాను నేను. సో, మా వారికి ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం ఫస్ట్ రాగి మాల్ట్ తాగుతారండి. సో, ఒక పక్క ఇద్దరికీ కూడా ఒకేసారి కంప్లీట్ ఫినిష్ చేసేస్తున్నాను. సో, మా జోయా బేబీ అయితే మాత్రం బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందా మమ్మీ అనుకోని వచ్చేసింది. బట్ ఇగో చెప్తున్నాను ఆల్రెడీ రెడీ అయిపోయిందని చెప్పాను. సో, తనైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఊతప్పంలో ఉన్న ఆనియన్స్ మాత్రం భలే ఎంజాయ్ చేసి తింటది మా జోయా బేబీ. అండ్ మా వారికి రాగి మాల్ట్ కూడా రెడీ అయిపోయింది. సో, ఏంటి ఇలా కలర్‌గా వైట్‌గా ఉందని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా ఏంటో పెరుగండి. అది మజ్జిగ కలిపాను. సో, కొంచెం అది వేడిగా ఉంది. కొంచెం చల్లారాక కొంచెం
థిక్‌గా అయిపోతది. మా జోయ్ బేబీ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చూడండి ఎలా చేసుకుంటుందో. దానికి అందక సోఫా పైకెక్కి మరీ చేస్తుంది. అందుకనేసి షూట్ చేశాను. అండ్ ఫైనల్‌గా నేను కూడా మా వారు తాగిన తర్వాత ఒక గ్లాస్ నేను ఒక రాగి మాల్ట్ తాగుతానండి. తాగేసిన తర్వాత ఆటోమేటిక్‌గా టిఫిన్ కూడా చేసేస్తాను. అండ్ ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మా జోయాకి, మా వారికి అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నన్ను నేను కూడా కేర్ చేసుకోవాలి కాబట్టి నా సెల్ఫ్ నేను కేర్ చూసుకుంటాను. అండ్ ఫస్ట్ టైమ్ ఎవరైనా మీలో నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎలా ఉందండి ఈ వీడియో? ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే దెన్ టిల్ బాయ్ బాయ్.